హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ భాస్కర్ శివ లాంగ్ హెయిర్ పిల్ల. సో టుడే నేను మై ఛానల్లో నాటుకోడి గుడ్డు అనమాట. సో ఎగ్ ఆమ్లెట్స్ షేర్ చేసుకోబోతున్నాను. ఇదేముంది, చాలా క్విక్ రెసిపీ, అందరికీ తెలుసు కదా కోడిగుడ్డు అట్టు వేసుకోవటం అని. మీరు డిసప్పాయింట్ అవ్వకండి, ఎవరి స్టైల్ వాళ్ళకు ఉంటుంది. కొంతమంది అన్నీ మిక్స్ చేసి వేస్తారు, నేనైతే డైరెక్ట్ వేస్తాను. సో ఆ ప్రాసెస్ చూపించబోతున్నాను. అండ్ వీడియోలో స్పెషల్ ఏంటంటే, నాకు నాటు కోడిగుడ్లు ఉన్నాయి, నాటు కోడిగుడ్లు ఉన్నాయన్నమాట. సో అమ్మవారి ఇంటికి వచ్చాం కదా, సో నాటు కోడిగుడ్లు ఉన్నాయి. సో అందుకని చూపించబోతున్నాను. అలాగే నాటు కోడిగుడ్లని ఇలా గడ్డిలో స్టోర్ చేస్తారంట, అవి పగిలిపోకుండా ఉండటానికి, ఎక్కువ రోజులు ఫ్రెష్గా ఉండటానికి. సో ఇంకా ఓకే, మనం ఆమ్లెట్ వేసి చూపించేద్దామని చెప్పి నేను స్టార్ట్ చేశాను. సో ఫస్ట్ అయితే ఒక పాన్లో ఒక హాఫ్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకుంటున్నాను. హాఫ్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకొని డైరెక్ట్ ఎగ్ని ఇలా బ్రేక్ చేసేస్తాను. సో చిన్న టిప్ ఏంటంటే, ఎప్పుడైనా ఎగ్ బ్రేక్ చేసినప్పుడు ఎగ్ షెల్ పడితే ఎగ్ షెల్తోనే రిమూవ్ చేయాలి, అప్పుడే చాలా బాగా వస్తుంది. సో ఇలా కొంచెం స్ప్రెడ్ చేసుకున్నాక ఆమ్లెట్ని ఇప్పుడు జస్ట్ కొంచెం సాల్ట్ అలా స్ప్రింకిల్ చేసేసుకోండి. కొంచెం సాల్ట్ సరిపోతుంది, నాటుకోడి గుడ్లు కొంచెం సాల్టీగానే ఉంటాయి కాబట్టి. సో అలాగే ఒక హాఫ్ స్పూన్ మిరియాల పౌడర్ యాడ్ చేసుకోవాలి. పెప్పర్ పౌడర్ యాడ్ చేయడం వల్ల టేస్ట్ బాగుంటుంది, ఫ్లేవర్ బాగుంటుంది, అండ్ అలాగే వాతం చేయదనమాట. సో అందుకని యాడ్ చేసుకోవాలి. అలాగే హాఫ్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకోండి. సో కొంచెం రోస్ట్ అయిన తర్వాత మీరు కొత్తిమీర యాడ్ చేసుకోవాలి పైన. సో ఇప్పుడు కొంచెం మనం అంతా కూడా మూవ్ చేసుకుంటే మీకు ఎగ్ ఆమ్లెట్ అనేది బాగా రోస్ట్ అవుతుంది. సో ఇలా మూవ్ చేసుకొని ఇప్పుడు టర్న్ చేసుకోవాలి మనం. సో అదర్ సైడ్ కూడా టర్న్ చేసుకొని మనం బాగా కాల్ చేసుకోవాలి. సో ఇంకా రెడీ అయిపోయింది ఎగ్ ఆమ్లెట్. సో మీకు ఈ వీడియో చూసింగానే నోరూరింది కదా. సో ఇంకెందుకు, ఎగ్స్ ఉంటాయి, 2 బ్రేక్ చేసేసుకోండి, వేసుకోండి. బట్ నాటుకోడి గుడ్లు అయితే కొంచెం కష్టమే దొరకటం. మార్ట్స్లో దొరుకుతున్నాయి కానీ అవి ఎంత ఫ్రెషో మనకు తెలియదు. నేను యూస్ చేసిన ఎగ్స్ అయితే జస్ట్ 2-3 డేస్లో పెట్టిన కోడిగుడ్లు అనమాట. సో అందుకే వీడియో కూడా షేర్ చేసుకుంటున్నాను. సో నచ్చింది కదా వీడియో? అయితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అండ్ కొత్తగా నా ఛానల్ చూస్తున్న వాళ్ళైతే ఫస్ట్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం వల్ల నేను ఎప్పుడు వీడియో అప్లోడ్ చేసినా ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకే నోటిఫికేషన్ వస్తుంది. అందరికైనా ఫస్ట్ చూసేయచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ సో మచ్. టేక్ కేర్. బై బాయ్.